Hello, my dear fellows. Welcome back to my channel, Easy English with GK. In today's lesson, we are going to learn about present tense in simple and super way. చాలా మంది ప్రెసెంట్ టెన్స్ లో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఎలా వాడాలి, ఏం వాడాలని. సపోజ్ ఐ ఈట్ వాడాలా, ఐ ఆమ్ ఈటింగ్ వాడాలా, ఐ హ్యావ్ ఈటెన్ వాడాలా, ఐ హ్యావ్ బీన్ ఈటింగ్ వాడాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. డోంట్ వరీ, బై ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో యూ విల్ క్లియర్లీ అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ దెమ్. In this video, we will cover simple present, present continuous, present perfect, and present perfect continuous. And don't skip the video and make sure you watch the video till the end. And let's get started. What is present tense? Present tense means actions that are happening now, or actions we do regularly, or facts that are always true. So present tense అంటే ఏం లేదండి, ఇప్పుడు జరుగుతున్న పనుల గురించి మరియు ప్రతిరోజు జరిగే అలవాట్ల గురించి లేదా ఎప్పటికీ నిజమైన విషయాలు చెప్పడానికి ఉపయోగిస్తాం. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను, అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఎగ్జాంపుల్ 1 వచ్చేసి ఐ ఆమ్ మీటింగ్ నౌ, నేను తింటున్నాను. ఐ ఆమ్ మీటింగ్ నౌ, నేను తింటున్నాను. నేను తింటున్నాను అని చెప్పేది ఇప్పుడే జరుగుతుంది కదా, సో దిస్ ఈజ్ ద ప్రెసెంట్ టెన్స్. సో సెకండ్ వన్ వచ్చేసి ఐ గో టు స్కూల్ ఎవ్రీ డే, నేను ప్రతిరోజు స్కూల్కి వెళ్తాను. ఐ గో టు స్కూల్ ఎవ్రీ డే, నేను ప్రతిరోజు స్కూల్కి వెళ్తాను. సో ఇక్కడ ప్రతిరోజు అనేది అలవాటు కదా, సో అలవాటును కూడా మనం ఏమని చెప్పాం, ప్రెసెంట్ టెన్స్ కింద వస్తుందని చెప్పాం కదా. సో థర్డ్ ఎగ్జాంపుల్ వచ్చేసి ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. సో ఎప్పటికీ నిజం ఇది. సో ఎప్పటికీ నిజమైనవి కూడా ప్రెసెంట్ టెన్స్ అని చెప్పాం కదా. సో ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ ప్రెసెంట్ టెన్స్ చూద్దాం. ఫస్ట్ వన్ సింపుల్ ప్రెసెంట్ టెన్స్, అండ్ సెకండ్ వన్ ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్, అండ్ థర్డ్ వన్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్, అండ్ ఫోర్త్ వన్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. డోంట్ వరీ గైస్, ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఆల్ ద 4 ప్రెసెంట్ టెన్స్ ఇన్ సూపర్ సింపుల్ వే with clear examples. By the end of this lesson, you will exactly know when and how to use them. So stay tuned till the end. Before I am going to explain, నేను కొన్ని సెంటెన్సెస్ ఇస్తాను, వాటిలో ఏది కరెక్ట్ ఆన్సరో చెప్పండి. I read books. I read books. I am reading a book. I am reading a book. I have read that book. I have read that book. I have been reading this book all morning. I have been reading this book all morning. ఏంటి, కన్ఫ్యూజ్ అయ్యారా? ఆల్ దీస్ సెంటెన్సెస్ ఆర్ కరెక్ట్. ఫస్ట్ వన్ ఈజ్ సింపుల్ ప్రెసెంట్, అండ్ సెకండ్ వన్ ఈజ్ ప్రెసెంట్ కంటిన్యూస్, అండ్ థర్డ్ వన్ ఈజ్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్, అండ్ ఫోర్త్ వన్ ఈజ్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. లెట్స్ టాక్ అబౌట్ సింపుల్ ప్రెసెంట్. మనం సింపుల్ ప్రెసెంట్ దేనికి యూస్ చేస్తామంటే టు టాక్ అబౌట్ హ్యాబిట్స్, రొటీన్స్, ఫ్యాక్ట్స్ అండ్ డైలీ షెడ్యూల్స్ ఉంటాయి కదా, దానికి యూస్ చేస్తాం అనమాట. దీని స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ V1. బట్ దేర్ ఈస్ ఏ ట్విస్ట్ హియర్. సబ్జెక్ట్లో హీ, షీ, ఇట్ ఉంటే వెర్బ్కి ఎస్ లేదా ఈఎస్ యాడ్ చేయాలి. సో ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఐ ఈట్ బ్రేక్ఫాస్ట్ ఎవ్రీ డే, నేను ప్రతిరోజు అల్పాహారం తింటాను. ఐ ఈట్ బ్రేక్ఫాస్ట్ ఎవ్రీ డే, నేను ప్రతిరోజు అల్పాహారం తింటాను. ఇది ఒక అలవాటు, అంటే హ్యాబిట్ అనమాట. సో ప్రతిరోజు జరిగే పనులకి సింపుల్ ప్రెసెంట్ వాడతామని చెప్పాను కదా ఇందాక. సో దిస్ ఈస్ ద సింపుల్ ప్రెసెంట్. లెట్స్ టాక్ అబౌట్ ఎగ్జాంపుల్ 2. షీ ఈట్స్ బ్రేక్ఫాస్ట్ ఎవ్రీ డే, ఆమె ప్రతిరోజు అల్పాహారం తింటుంది. షీ ఈట్స్ బ్రేక్ఫాస్ట్ ఎవ్రీ డే, ఆమె ప్రతిరోజు అల్పాహారం తింటుంది. సో ఇక్కడ సబ్జెక్ట్ షీ వచ్చింది కదా, చూడండి. సో సబ్జెక్ట్ షీ వచ్చినప్పుడు వెర్బ్కి ఎస్ లేదా ఈఎస్ యాడ్ చేస్తామని చెప్పాను కదా. సో ఇక్కడ మనం ఈట్స్కి ఎస్ యాడ్ చేసాం చూడండి. సో ఇక్కడ సబ్జెక్ట్ షీ అనమాట, ఈట్ అనేది వెర్బ్ అనమాట. సో వెర్బ్కి ఎస్ యాడ్ చేసాం కదా. లెట్స్ టాక్ అబౌట్ అనదర్ ఎగ్జాంపుల్. ద ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్, భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ద ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్, భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఇది ఎప్పటికీ మారదు, భూమి సూర్యుని చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. సో ఇది ఎప్పటికి మారదు కాబట్టి ఇది యూనివర్సల్ ట్రూత్ అనమాట. అందుకే మనం సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో వాడతాం. Let's talk about another example.
బర్డ్స్ ఫ్లై ఇన్ ద స్కై. పక్షులు ఆకాశంలో ఎగురుతాయి. బర్డ్స్ ఫ్లై ఇన్ ద స్కై. పక్షులు ఆకాశంలో ఎగురుతాయి. ఇది కూడా అంతే, జనరల్ ఫ్యాక్ట్. అన్ని పక్షులు ఎగరగలవు, కొన్ని ఎగ్జెప్షన్స్ ఉన్నా మాక్సిమం అన్ని ఎగురుతాయి. సో ఇది యూనివర్సల్ ట్రూత్ కాబట్టి సింపుల్ ప్రెసెంట్ లో వాడతాం. లెట్స్ టాక్ అబౌట్ అనదర్ ఎగ్జాంపుల్. దే ప్లే క్రికెట్ ఆన్ సండేస్. వారు ఆదివారాల్లో క్రికెట్ ఆడతారు. దే ప్లే క్రికెట్ ఆన్ సండేస్. వారు ఆదివారాల్లో క్రికెట్ ఆడతారు. ఇది ఒక రిపీటెడ్ యాక్షన్ అనమాట. అంటే అలవాటు ప్రకారం చేస్తారు. అంటే ఏంటంటే వారు ఆదివారాల్లో క్రికెట్ ఆడతారు, ప్రతి ఆదివారం క్రికెట్ ఆడతారు. సో ఇది ఒక రిపీటెడ్ యాక్షన్, అందుకే సింపుల్ ప్రెసెంట్ లో యూజ్ చేస్తాం. లెట్స్ టాక్ అబౌట్ అనదర్ ఎగ్జాంపుల్. ద ట్రైన్ లీవ్స్ అట్ 9 AM. రైలు ఉదయం 9 గంటలకు బయలుదేరుతుంది. ద ట్రైన్ లీవ్స్ అట్ 9 AM. రైలు ఉదయం 9 గంటలకు బయలుదేరుతుంది. ఇది ఒక ఫిక్స్డ్ షెడ్యూల్ అనమాట. సో మనం ఫిక్స్డ్ షెడ్యూల్ గురించి లేదా టైం టేబుల్ గురించి చెప్పేటప్పుడు కూడా సింపుల్ ప్రెసెంట్ వాడతాం. ఐ హోప్ మీ అందరికీ సింపుల్ ప్రెసెంట్ అర్థమైందని అనుకుంటున్నా. సో లెట్స్ టాక్ అబౌట్ ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్. మనం ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ ఎప్పుడు వాడతామంటే టు టాక్ అబౌట్ యాక్షన్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ రైట్ నౌ. అంటే ఇప్పుడే జరుగుతున్న పనుల గురించి చెప్పడానికి యూజ్ చేస్తాం. లేదా థింగ్స్ దట్ ఆర్ టెంపరీ ఇన్ నేచర్. అంటే కొన్ని టెంపరీ యాక్షన్స్ ఉంటాయి కదా, వాటి గురించి చెప్పడానికి యూజ్ చేస్తాం. లేదా ఫ్యూచర్లో ప్లాన్స్ ఉంటాయి కదా, వాటి గురించి చెప్పడానికి యూజ్ చేస్తాం. సో దీని స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ ఈజ్ ఆర్ యామ్ ఆర్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్. V1 ప్లస్ ఇంగ్ ఫామ్ అని కూడా అనొచ్చు మనం. సో ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. షీ ఈజ్ రైటింగ్ ఏ లెటర్ నౌ. ఆమె ఇప్పుడు ఒక లేఖ రాస్తుంది. షీ ఈజ్ రైటింగ్ ఏ లెటర్ నౌ. ఆమె ఇప్పుడు ఒక లేఖ రాస్తుంది. ఇది ఇప్పుడు జరుగుతున్న యాక్షన్ కాబట్టి ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ లో వాడతాం మనం. షీ ఈజ్ రైటింగ్ ఏ లెటర్ అంటే ఇప్పుడే జరుగుతున్న పని కదా, సో మనం దీన్ని ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ లో వాడతాం. లెట్స్ టాక్ అబౌట్ అనదర్ ఎగ్జాంపుల్. షీ ఈజ్ వాచింగ్ టీవీ ఎట్ ద మూమెంట్. ఆమె ఇప్పుడు టీవీ చూస్తుంది. షీ ఈజ్ వాచింగ్ టీవీ ఎట్ ద మూమెంట్. ఆమె ఇప్పుడు టీవీ చూస్తుంది. మనం మాట్లాడుతున్న సమయంలోనే జరుగుతున్న పని కదా ఇది, సో దీన్ని కూడా మనం ప్రెసెంట్ కంటిన్యూస్ లాగానే యూజ్ చేస్తాం. లెట్స్ టాక్ అబౌట్ అనదర్ ఎగ్జాంపుల్. వీఆర్ స్టేయింగ్ ఇన్ హైదరాబాద్ ఫర్ ఏ వీక్. మేము ఒక వారం పాటు హైదరాబాద్లో ఉంటున్నాము. వీఆర్ స్టేయింగ్ ఇన్ హైదరాబాద్ ఫర్ ఏ వీక్. మేము ఒక వారం పాటు హైదరాబాద్లో ఉంటున్నాము. ఇది టెంపరీ యాక్షన్, ఎందుకంటే మేము కొన్ని రోజులు హైదరాబాద్లో ఉంటాము, అంటే తర్వాత మళ్ళీ ఊరు వెళ్ళిపోతాం. సో దిస్ ఈజ్ టెంపరీ యాక్షన్ కాబట్టి ప్రెసెంట్ కంటిన్యూస్లోనే వాడతాం. లెట్స్ లుక్ అనదర్ ఎగ్జాంపుల్. వీఆర్ గోయింగ్ టు ద సినిమా టునైట్. మేము ఈ రాత్రి సినిమాకి వెళ్తున్నాము. వీఆర్ గోయింగ్ టు ద సినిమా టునైట్. మేము ఈ రాత్రికి సినిమాకి వెళ్తున్నాము. అంటే ఇది ఫ్యూచర్ అరేంజ్మెంట్ అనమాట. ఇందాక చెప్పా కదా ఫ్యూచర్ ప్లాన్స్ ఉన్న ప్రెసెంట్ కంటిన్యూస్ యూస్ చేస్తామని. సో ఈ రోజు నైట్కి సినిమాకి వెళ్తున్నాం కాబట్టి అది ఫ్యూచర్ ప్లాన్ కాబట్టి సో ప్రెసెంట్ కంటిన్యూస్ యూస్ చేస్తాం అనమాట. లెట్స్ లుక్ అట్ ద అనదర్ ఎగ్జాంపుల్. ఐఎమ్ ఫ్లయింగ్ టు ఢిల్లీ టుమారో మార్నింగ్. నేను రేపు ఉదయం ఢిల్లీకి వెళ్తున్నాను. ఐఎమ్ ఫ్లయింగ్ టు ఢిల్లీ టుమారో మార్నింగ్. నేను రేపు ఉదయం ఢిల్లీకి వెళ్తున్నాను. ఇది కూడా ఫ్యూచర్ ట్రావెల్ ప్లానే, అందుకే ప్రెసెంట్ కంటిన్యూస్లో యూజ్ చేస్తాం. సో ఇప్పుడు మనం ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ చూద్దాం. మనం ఈ టెన్స్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే టు టాక్ అబౌట్ రీసెంట్ యాక్షన్స్. ఇప్పుడే జరిగిపోయిన పనుల గురించి చెప్పేటప్పుడు యూజ్ చేస్తాం. లేదా లైఫ్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పేటప్పుడు యూజ్ చేస్తాం. అదే జీవితంలో అనుభవాలు ఉంటాయి కదా, వాటి గురించి చెప్పేటప్పుడు యూజ్ చేస్తాం. లేదా అన్ఫినిష్డ్ యాక్షన్స్ ఉంటాయి కదా, ఇప్పటికీ ప్రభావం ఉన్న యాక్షన్స్ కొన్ని ఉంటాయి, వాటి గురించి చెప్పడానికి యూజ్ చేస్తాం. లేకపోతే నో స్పెసిఫిక్ టైం ఉంటుంది కదా, సమయం చెప్పకుండా జరిగిన కొన్ని పనులు ఉంటాయి, వాటి గురించి చెప్పేటప్పుడు యూజ్ చేస్తాం. సో ఇప్పుడు మనం దీని స్ట్రక్చర్ చూద్దాం. సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాజ్ ప్లస్ V3. ఇక్కడ సబ్జెక్ట్ లో ఐ యు వి దే ఉంటే హ్యావ్ యూజ్ చేస్తాం అనమాట. లేకపోతే హీ షీ ఇటు ఉంటే మాత్రం హ్యాస్ యూజ్ చేస్తాం. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం, అప్పుడు ఈజీగా అర్థమవుతుంది. ఐ హ్యావ్ ఫినిష్డ్ మై హోంవర్క్. నేను నా హోంవర్క్ పూర్తి చేశాను. ఐ హ్యావ్ ఫినిష్డ్ మై హోంవర్క్. నేను నా హోంవర్క్ పూర్తి చేశాను. ఇది ఒక రీసెంట్ యాక్షన్ అనమాట, కాబట్టి ప్రెజెంట్లో నాకు ఇంకా టైం ఉంది, సో ప్రెజెంట్లో ప్రభావం చూపిస్తుంది, అందుకే ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్.
సో సెకండ్ వన్ వచ్చేసి షీ హ్యాస్ జస్ట్ లెఫ్ట్ ద ఆఫీస్. ఆమె ఇప్పుడే ఆఫీస్ వదిలి వెళ్ళింది. షీ హ్యాస్ జస్ట్ లెఫ్ట్ ద ఆఫీస్. ఆమె ఇప్పుడే ఆఫీస్ వదిలి వెళ్ళింది. ఇది ఇప్పుడే జరిగిందనమాట. అంటే ఆమె ఇప్పుడు ఇక్కడ లేదు. సో ప్రెజెంట్ లో ప్రభావం చూపుతుంది. ఇందాక చెప్పా కదా, హీ షీ ఇట్ వచ్చినప్పుడు హ్యాజ్ యూస్ చేస్తామని. సో అందుకే ఇక్కడ షీ పక్కన హ్యాజ్ యూస్ చేసాం అనమాట. అండ్ థర్డ్ వన్, వీ హ్యావ్ విజిటెడ్ గోవా ట్వైజ్. మేము గోవా 2 సార్లు వెళ్ళాం. వీ హ్యావ్ విజిటెడ్ గోవా ట్వైజ్. మేము గోవా 2 సార్లు వెళ్ళాము. ఇది ఒక లైఫ్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఎప్పుడు వెళ్ళామో చెప్పలేదు, కేవలం అనుభవాన్ని చెప్తున్నాం. సో అనుభవాన్ని చెప్పేటప్పుడు కూడా మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ పడతాం. అండ్ ఫోర్త్ వన్, దే హ్యావ్ నెవర్ ఈటెన్ సుషీ. వారు ఎప్పుడు సుషీ తినలేదు. దే హ్యావ్ నెవర్ ఈటెన్ సుషీ. వారు ఎప్పుడు సుషీ తినలేదు. ఇది ఎక్స్పీరియన్స్ లేదని చెప్తున్నాం అనమాట. అంటే అనుభవం లేదని చెప్తున్నాం. ప్రెజెంట్ కి కనెక్టెడ్ గా ఉంది కాబట్టి మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ యూజ్ చేస్తాం అనమాట. అండ్ ఫిఫ్త్ వన్, హీ హ్యాస్ ఆల్రెడీ కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్. అతను ఇప్పటికే ప్రాజెక్ట్ పూర్తి చేశాడు. హీ హ్యాస్ ఆల్రెడీ కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్. అతను ఇప్పటికే ప్రాజెక్ట్ పూర్తి చేశాడు. రిమెంబర్ గాయస్, ఆల్రెడీ ఇలాంటి వర్డ్స్ వాడినప్పుడు కూడా ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ వాడతాం. అండ్ వి గో ఫర్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. మనం ఈ టెన్స్ ఎప్పుడు వాడతామంటే, గతంలో ప్రారంభమై ఇప్పటికీ జరుగుతున్న పనులు ఉంటాయి కదా, వాటి గురించి చెప్పడానికి యూజ్ చేస్తాం. లేదా ఎంతసేపటి నుంచి ఎప్పటి నుంచి జరుగుతుందో చెప్పడానికి యూజ్ చేస్తాం. దీని స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ బీన్ ప్లస్ V1 ప్లస్ ఇంక్ ఫామ్. ఇప్పుడు కొన్ని సెంటెన్సెస్ చూద్దాం. ఐ హ్యావ్ బీన్ స్టడీయింగ్ ఫర్ 2 hours. నేను 2 గంటలుగా చదువుతున్నాను. ఐ హ్యావ్ బీన్ స్టడీయింగ్ ఫర్ 2 hours. నేను 2 గంటలుగా చదువుతున్నాను. చదవడం పాస్ట్ లో మొదలైంది, ఇంకా ఇప్పటికీ జరుగుతుంది. సో మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ వాడతాం అనమాట. అండ్ సెకండ్ వన్ వచ్చేసి దే హ్యావ్ బీన్ ప్లేయింగ్ ఫుట్బాల్ సిన్స్ మార్నింగ్. వారు ఉదయం నుండి ఫుట్బాల్ ఆడుతున్నారు. దే హ్యావ్ బీన్ ప్లేయింగ్ ఫుట్బాల్ సిన్స్ మార్నింగ్. వారు ఉదయం నుండి ఫుట్బాల్ ఆడుతున్నారు. మార్నింగ్ నుండి ఇప్పటి వరకు కొనసాగుతున్న యాక్షన్ కాబట్టి మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ వాడతాం అనమాట. అండ్ థర్డ్ వన్ వచ్చేసి వీ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ ఫర్ 30 minutes. మేము 30 నిమిషాలుగా నీ కోసం ఎదురు చూస్తున్నాము. వీ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ ఫర్ 30 minutes. మేము 30 నిమిషాలుగా నీ కోసం ఎదురు చూస్తున్నాము. వెయిటింగ్ పాస్ట్ లో మొదలై ఇప్పటికీ కొనసాగుతుంది కదా, సో అందుకే దీన్ని ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లో వాడతాం. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి హీ హ్యాస్ బీన్ లర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 6 months. అతను 6 నెలలుగా ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాడు. హీ హ్యాస్ బీన్ లర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 6 months. అతను 6 నెలలుగా ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాడు. ఇది కూడా లాంగ్ యాక్షన్ అనమాట, ఇంకా కొనసాగుతుంది కాబట్టి దీన్ని ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లో వాడతాం. సో దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ లెసన్స్ గైస్. ఐ హోప్ మీ అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇఫ్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. I will see you in the next video. Bye bye.